హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జే స్క్వేర్ వ్లాగ్స్. ఈ చిట్టి వడలను చూసారా? చూడడానికి ఎంత బాగున్నాయో. చూడడానికే కాదండి, తినడానికి కూడా క్రిస్పీగా చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 3 కప్పుల వాటర్ వేసుకోవాలి. వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు మీ రుచికి సరిపడినట్టుగా సాల్ట్ వేసుకోండి. తర్వాత చిల్లీ ఫ్లేక్స్, జీలకర్ర, చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, అల్లం, పచ్చిమిర్చి వేసుకోవాలి. నెక్స్ట్ ఒక మీడియం సైజ్ బంగాళదుంపను వీడియోలో చూపిస్తున్న విధంగా తురుముకుని ఒకసారి వాటర్లో కడుక్కుని వాటర్ అంతా గట్టిగా పిండేసుకుని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1 కప్పు ఉప్మా రవ్వ తీసుకున్నానండి. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ రవ్వను కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఎక్కడ ఉండలు లేకుండా అంతా బాగా కలుపుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇదంతా దగ్గర పడింది కదా. మూత పెట్టుకుని 2-3 నిమిషాల పాటు దీన్ని ఉడికించుకోవాలి. 2-3 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే రవ్వ బాగా ఉడికిపోయింది కదండి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి వేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇదంతా ఇలా చల్లగా అయింది కదండి. చేతికి అంటుకోకుండా ఉండడం కోసం 1 స్పూన్ ఆయిల్ వేసుకుని మరలా ఎక్కడ ఉండలు లేకుండా అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చిన్న బాల్ సైజులో తీసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న వడల్లాగా చేసుకోవాలి. ఈ ప్లేస్లో మీరు పెద్ద సైజు వడలైనా చేసుకోవచ్చండి. నేనైతే చిన్న సైజులో వడలు చేసుకుని అన్నిటినీ పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇలా చేసుకున్న వడలను వేడిగా ఉండే ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్లో వేసిన వెంటనే గరిటె పెట్టకూడదండి. కొద్దిగా గట్టిపడిన తర్వాత రెండో వైపుకు ఫ్లిప్ చేసుకుని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుంచి బయటికి తీసుకోవాలి. అంతేనండి, చాలా క్రిస్పీగా ఉండే వేడి వేడి చిట్టి వడలు రెడీ అయిపోయాయి. వీటిని ఏదైనా కారం చట్నీతో కానీ లేదా టమాటో కెచప్తో కానీ సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.